యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా అమ్మా అయ్యో ఎక్కిళ్ళు వస్తున్నాయేంటి? అమ్మా నీకేం కాదమ్మా. అంటే ప్రాణం పోయే ముందు ఎక్కిళ్ళు వస్తాయి అంటారు. అంటే కాసేపట్లో మా అమ్మగారు మనల్ని వదిలి వెళ్ళిపోతారా? అయ్యో చిట్టిమా. అయ్యో అమ్మా అమ్మా గట్టిగా అరవకే, నిజంగానే గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో బామ్మగారు, చిట్టమ్మా నువ్వు వేడు పాపు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. పదండి. అలాగే సార్. వద్దురా వద్దురా, నా ప్రాణం పోయేలా ఉంది. అమ్మా నీకేం కాదమ్మా. ధర్మరాజు యమకింకరులు నా దగ్గరకు వస్తున్నారా? నా చివరి కోరిక తీర్చురా వీరనారాయణ. ఏంటమ్మా చెప్పమ్మా. అది నువ్వు ఇంకా ఆలస్యం చేయకురా, నా ప్రాణం పోయేలా ఉందిరా. నా చివరి కోరిక తీరుస్తానని మాట ఇవ్వరా? మాట అంటే ఇవ్వండి సార్. మాటిస్తున్నామ్మా, మాటిస్తున్నాను. చెప్పమ్మా ఏంటమ్మా చెప్పమ్మా. అది మాటిస్తున్నాను కదా, చెప్పమ్మా నీ కోరిక ఏంటో చెప్పమ్మా. ఒరే వీరనారాయణ, అయితే బియ్యం తెచ్చి లతకి ఊడి బియ్యం పోయిరా. అమ్మా ఒరే తీర్చవా, నా కోరిక తీర్చవా. అయ్యో త్వరగా మాట ఇవ్వండి వీరనారాయణ గారు. ఏంటి బాబాయ్, నాన్నమేంటి అడిగింది? అడగడానికి కోరిక ఏదైనా అడిగిందా? లతకి పొడిమేమి కదా పోయమని అడిగింది. త్వరగా వెళ్ళు బాబాయ్, నాన్నమ్మ చివరి కోరిక తీర్చు బాబాయ్. వెళ్ళండి సార్. బామ్మగారు చివరి కోరిక నెరవేర్చమని అడుగుతున్నారు కదా సార్. కనీసం నెరవేరిస్తే ఆ తృప్తితో అయినా చనిపోతారు సార్. ముందు వెళ్ళండి సార్, వెళ్ళండి. అలాగే 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 అమ్మా, నీ కోరిక నేను తీరుస్తానమ్మా. లతకి ఒడిపోయి పోస్తానమ్మా. ఇప్పుడే వస్తానండి. తొందరగా వెళ్ళండి సార్. త్వరగా రా బాబాయ్, త్వరగా రా బాబాయ్. ఏమే మనవరాళ్ళారా, ఎలా ఉంది ఈ ముసల్దాని పెర్ఫార్మెన్స్? సూపర్ నానమ్మా. గట్టిగా మాట్లాడకండి. వీరనారాయణ గారు వచ్చి విన్నారంటే మొదటికి మోసం వస్తుంది. మీరు కాస్త సైలెంట్గా ఉండండి. అవును, అది నిజమే. వాడు చూశాడంటే ఏదైనా అన్నా అంటాడు. బామ్మగారు, బామ్మగారు. అయ్యో అమ్మా చూడు బాబాయ్, కోరిక తీరుస్తానమ్మా. ఇంతకటి నుంచి నాన్నమ్మ పలకరించిన పలకట్లేదు బాబాయ్. ఒకటే ఆయాస పడుతుంది, కళ్ళు తేలెత్తుంది. ఒకవేళ చచ్చిపోయిందేమో అని అనుమానం వచ్చేలా అరిశాను బాబాయ్. లతకి తొందరగా ఒడి బియ్యం పోయిరా, అది చూసి నేను చచ్చిపోతాను రా వీరనారాయణ. సార్ సార్ సార్, తొందరగా ఒడి బియ్యం పోయండి సార్. అమ్మా అమ్మా బాబాయ్, ఇది నాన్నమ్మ చివరి కోరికంట బాబాయ్. పోయి బాబాయ్. వీరనారాయణ గారు త్వరగా పోయండి సార్. త్వరగా ఒడి బియ్యం పోయండి సార్, పోయండి. ఒరే వీరనారాయణ, నవ్వుతూ ఆనందంగా తన తల నిమురుతూ పోయిరా. నేను చూసి చచ్చిపోతాను రా. ఇదే కోరికమ్మా. దాన్ని చివరి కోరికంటారు బాబాయ్. నెరవేర్చు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. లేట్ అయితే మా నాన్నమ్మ మాకు తగ్గెళ్ళలేదు బాబాయ్.
పోయిరా నానమ్మా అదిగో బాబాయ్ నీ కోరిక నెరవేర్తున్నాడు. నానమ్మా అంతవరకు ఉండు నానమ్మా. మీరు పోయింది విన్నారు కదా. ఆలోచిస్తారండి. బాబాయ్ పోయిరా అమ్మా లత, నిండు నూరేళ్ళు అత్తవారింట్లో సంతోషంగా ఉండమ్మా. చూసావా చిట్టమ్మ, నేను పోతానన్న భయంతో నేను చెప్పే డైలాగులు కూడా వాడే చెప్పేస్తున్నాడు. అవునానమ్మా, నీ యాక్టింగ్ సూపర్ నానమ్మా, సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. ఆ ఇంట్లో నీకే కష్టం వచ్చినా సరే నేనున్నానన్న విషయం మాత్రం మర్చిపోకు. అలాగే బాబాయ్, నువ్వే నాకు కొండంత ధైర్యం. క్షేమంగా ఉండమ్మా. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండమ్మా. వీరనారాయణ, ఆ డైలాగులు నేను చెప్పలేదు కదరా. నువ్వెందుకు చెప్పావురా? నీకేం కాలేదు కదా? నీకంతా బానే ఉంది కదా? నేను పోతున్నాను రా, నేను పోతున్నాను. అమ్మా, అమ్మా అమ్మా అమ్మా, 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 బామ్మగారు. అయ్యో నానమ్మ. రవిచంద్ర, వాటర్ తీసుకురా తొందరగా, త్వరగా త్వరగా. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా నీకేం కాలేదమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్. అమ్మా 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 అమ్మా. బామ్మగారు లేచారు. నానమ్మా అమ్మా నీకేం కాలేదుగా? వీరనారాయణ, అమ్మా అమ్మా ఏం జరిగింది? నానమ్మా ఏయ్, మీరేంటి ఇక్కడే ఉన్నారు? నా కొడుకు మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడు కదా, ఇంకా వెళ్ళలేదా? నా పక్కనే ఉన్నావేంటి? లే లే లే, వెళ్ళు. ఇందాకటి నుంచి నా పక్కనే కూర్చున్నావా? ముందు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అమ్మా, నీకు నిజంగానే గుండెపోటు వచ్చిందా? వచ్చిందిరా. నాకైతే డౌటే. అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదూ? నేనెందుకు మోసం చేస్తానురా? లేదమ్మా, లత కోసం నువ్వు నన్ను పిచ్చోండి చేశావు. నేను చేయను అన్న పని నాతోనే చేయించావు. నన్ను అందరూ కలిసి మోసం చేస్తారు కదూ? ఈ క్షణం నుంచి నేనెవరితో మాట్లాడను. పోండి. బాబాయ్ వీరనారాయణ, బాబాయ్ 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 బాబాయ్, ఒరేయ్ ఒరేయ్ వీరనారాయణ,
వాడి కోపం మీకు తెలుసు కదా. వాడి గురించి మీరేం ఆలోచించకండి. మీరొచ్చిన పని పూర్తయిందిగా, ఇక మీరు బయలుదేరండి. అలాగే నానమ్మ. లత, నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకో. అమ్మా లత, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. త్వరలోనే శుభవార్త చెప్పాలి, సరేనా? అలాగే అమ్మా సరే వెళ్ళండి. మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడంటే పోసిన బియ్యం వెనక్కి తీసుకున్నా తీసేసుకుంటాడు. అలాగే అలాగే అలాగే. వదలత. వెళ్ళండమ్మా, వెళ్ళండి. అమ్మయ్యా, మొత్తానికి రఘురామయ్య గారు కోరుకున్నట్టుగా లత వాళ్ళ పుట్టింటి నుంచి ఒడిబియ్యం తీసుకొని వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకే ప్రాబ్లం ఉండదు. అవును బావా, ఒడిబియ్యం విషయంలో మాత్రం నానమ్మ పెద్ద సాయం చేసింది. ఆవిడే కనుక లేకపోతే ఒడిబియ్యం తీసుకెళ్ళటం మన వల్ల అయ్యేదే కాదు. అవునక్క, ఈ విషయంలో మాత్రం నాన్నమ్మకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎవరు చిట్టమ్మా? వదిన ఫోన్ చేస్తుంది. ఓ, హలో వదినా. చిట్టమ్మా ఎక్కడున్నావు? దారిలో ఉన్నాను వదినా. లతను తీసుకొని రఘురం మావయ్య ఇంటికి వెళ్తున్నాము. అలాగా, రఘురం మావయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళొచ్చు. ముందు అర్జెంటుగా మన ఇంటికి వచ్చేయండి. ఏంటింది వదినా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చిట్టి. ఆ చింతామణి అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి చిట్టమ్మా. మావయ్య గారిని ఎంతగా అవమానించిందో తెలుసా? ఏం చేసింది వదినా? ఆ దయ్యం మా నాన్న నేర్చేసింది. బే బే, ఇవన్నీ ఫోన్లో ఎందుకు కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. అలాగే వదినా, ఇప్పుడు బయలుదేరుతున్నావు. తొందరగా రండి. బావా, మావయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్దాము. ముందు మన ఇంటికి పోని. ఏమైంది చిట్టమ్మా? అయ్యో, ఆ చింతమని మా నాన్ననేదో అవమానించిందంట. పాపం ఆయన ఎంతో బాధపడుతున్నారు ఏటో. ముందు ఇంటికి వెళ్దాం పదవా. అలాగే చిట్టమ్మా. రే వీరనారాయణ, నువ్వు మామూలుగా అడిగితే దానికి ఒడి బియ్యం పోయవని నేను ఇలా యాక్ట్ చేసిన మాట నిజమేరా, కానీ అమ్మా, నీ చెయ్యలేని పని నువ్వు చేసావమ్మా. ఆ రోజు నా అన్నను అవమానించారని, నా తండ్రి చావుకి కారణమయ్యారని ఆ కుటుంబం మీద పగని ద్వేషాన్ని పెంచుకున్నానమ్మా. కానీ ఇప్పుడు అదే ఇంటికి నా అన్న కూతురు కోడలిగా వెళ్ళిందమ్మా. లత కోసం నా పగని చంపుకోలేను, నా గుండెలో ప్రేమని పంచుతాను. ఇన్ని సంవత్సరాలుగా కనపడని నా అన్న కూతుర్ని ప్రేమిస్తూనే ఉన్నానమ్మా. ఎప్పుడు కనపడినా కూడా అలాగే ప్రేమిస్తూ ఉంటాను. కానీ ఆ ప్రేమని మాత్రం ఎప్పటికీ బయట పెట్టలేనమ్మా. పెట్టను, అంతే.
నువ్వు మనుషుల్లో దేవుడివిరా. నీలాంటి వాడు వాళ్లకు బాబాయిగా దొరకడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. నిన్ను కనడం నా పూర్వజన్మ సుకృతంరా. చంపేస్తానే నిన్ను. వదలమ్మా. నన్ను వదలమ్మా. ఈ చింతమణిని చింతకాయ దంచినట్టు దంచి చింత పులుసు పిసికినట్టు పిసికేస్తాను. తమరు పిసికెత్తారని పీక తెచ్చి తమరు చేతిలో పెడతాం. ఇక్కడుంది చింతామణి. తిక్కరేగిందంటే చర్మం ఒలిచి చేతిలో పెడతాను. వదిలేండి. చెత్త మాట్లాపి రావే చింపాంజీ మొహం దానా. ఎంత చూస్తాను ఈరోజు. అక్క నా పెళ్ళ నట్టుకుని చింపాంజీ మొహం అంటుంది. వసే నీళ్ళు నీదేనే కోతి మొహం. నాది కోతి మొహం కాదు గుండు మావయ్య, నీదే కొండ ముచ్చు మొహం. నీలు అక్క చూసావా అది ఎలా తిడుతుందో. నీలు ఎందుకే అంత కోపం? కాస్త తగ్గు. అమ్మా తగ్గితే నేను కాంతమ్మ కూతురు నెల అవుతానమ్మా. ఈ రోజు ఇంట్లో అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. నేను అదే చెప్తున్నా. ఉంటే నేనైనా ఉండాలి లేదా నువ్వైనా ఉండాలి. రావడం కూడా తేలిపోవాలి. రా వేసుకుందాం. వదలండి. చిక్కవే. చూడు చిట్టమ్మా చూడు, మావయ్యని చూడు, ఆయన మొహం మీద పడ్డ కాఫీని చూడు. అబ్బా అయిపోయింది. ఈ బ్రహ్మ రాక్షసి వచ్చేసిందిగా. ఇక ఈ చింతామణ్ణి చింత రేగిపోయేలా కొడుతుంది దేవుడా. అమ్మ సిట్టి చూడమ్మా, నా మొహాన్ని అట్ట కాఫీ పోసిందో చూడమ్మా. అసలు ఏంటండి నాన్న, అది నీ మొహన కాఫీ పోవడమేంటి? ఊరికనే పోస్తుందా ఏంటి? ఈయనేదో కోణంగి పని చేసుంటాడు, దాంతో కోపం వచ్చి పోసుంటుంది. అమ్మా ఎంత కోపం వస్తే మాత్రం పెద్దలన్న మర్యాద గౌరవం లేకుండా కాఫీని మొహం మీద పోస్తారమ్మా? ఒరే రవిచంద్ర, చింతామణి మాత్రం కావాలని పోసిందా ఏంటి? ఏదో క్షణికావేశంలో అలా జరిగిపోయి ఉంటుంది. ఈ మాత్రం దానికి ఏదో ఆయన మొహాన విషం పోసినట్టు అంత బాధపడిపోతారేంట్రా? నువ్వా కాంతమత్త? నాన్న అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు నాన్న. అది మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? మావయ్య గారు, మా ఇంటి పని మనిషి అదే మిఠాయి కొట్టు చిట్టమ్మ పని మీద బయటికి వెళ్ళినట్టుంది. ఒక కప్పు కాఫీ ఇస్తావా? అయ్యో ఒక కప్పేం కర్మ, పురుగుల మందు కలిపి 10 కప్పులు ఇస్తాను, తాగి చావు. నన్ను చావమంటావా? నన్ను చెప్తా నీ పని. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. ఏంటి చింతామణి, వీధి కుక్క అరిచినట్టు అలా అరుస్తున్నావేంటి? మీరు తిట్టినందుకు బాధ లేదండి. మీ కూతుర్ని కాఫీ అడిగితే పురుగుల మందు కలిపి 10 కప్పులు ఇస్తానంటుంది. అంటే మీ కూతురు నన్ను చంపేస్తుందా అండి? చచ్చా, నేను చంపడం ఎందుకే? పని పూర్తయ్యాక మా అమ్మే చంపేస్తుందిలే. నీలు, అదేమన్నా మణులు అడిగిందా మాణిక్యాలు అడిగిందా?
ఒక కప్పు కాఫీయే కదా అడిగింది, ఇవ్వు. లేదు, ఈ కాఫీ నేను మావయ్య గారి కోసం తీసుకొచ్చాను, ఆయనకే ఇస్తాను. నీలు, ఈ చింతామణి మీ మేనమావ భార్యే కాబట్టి తనకి మర్యాదలు చేయడం మన బాధ్యత. అలాగా? అయితే నువ్వు వెళ్ళి ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురా. బర్రెకు కుడితేసినట్టు గడ 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 తాగుతుంది. ఏ నోర్మయ్, ముందా కప్పిలా ఇవ్వు. అమ్మా లేదమ్మా, లేదమ్మా, అమ్మా అమ్మా అమ్మా. ఏ ఇవ్వవే, ఇవ్వు, ఇవ్వమని చెప్తున్నానా, ఇవ్వు. చింతామణి ఇదిగో. ఇది మావయ్య గారి కోసం తీసుకొచ్చానంటే ఇదెందుకు లాక్కుంటున్నావు? హోయబ్బో, దిగొచ్చాడు సుందరాంగుడు, మావయ్య అంట మావయ్య. వాడు వాడి ఫ్యామిలీ ఈ ఇంటి మీద పడి దున్నపోతులు తిన్నట్టు తింటున్నారే.